యాదగిరిగుట్ట బోర్డు నిబంధనలపై సీఎం రేవంత్ సమీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఉండాలన్నారు. ధర్మకర్తల మండలికి రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధి విధానాలు ఉండాలన్నారు. మండలిలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు ఉండాలన్నారు సీఎం. తెలంగాణ టూరిజంపై సమీక్షించారు సీఎం రేవంత్. సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక పాలసీ రూపొందించాలన్నారు. దేశీయంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పర్యాటక విధానాలతో పాటు అంతర్జాతీయ టూరిజం పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. దేశీయ పర్యాటకులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పాలసీ ఉండాలని సూచించారు సీఎం. నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు మంత్రి సీతక్క. ఓట్ల ముందు పథకాలు ప్రకటించడం. చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బీఆర్ఎస్ నైజమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మరుపులు, అధికారం పోగానే అరుపులు బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. 2023 ఎన్నికలకు ముందు బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం కానుంది. 26 ఎకరాల విస్తీర్ణంలో జరిగే భవన నిర్మాణంలో 2000 పడకలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. మొత్తం 30 విభాగాలను ఒక్కో విభాగంలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ స్టాఫ్, మెడికల్ విద్యార్థుల కోసం ప్రత్యేక భవనాలతో పాటు 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం నిర్మిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటన రద్దయింది. ఫిబ్రవరి 1న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాల్సిన సీఎం టూర్ అన్నమయ్య జిల్లాకు మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పర్యటన రద్దయినట్టు అధికారులు చెబుతున్నారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా ప్రతినిధులను రైలు కింద పండబెడతానని అతను హెచ్చరించిన వీడియో వైరల్ కావడంతో ఫోన్ చేసి వివరణ కోరారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. పద్ధతి మార్చుకోవాలని జయరాంకు వార్నింగ్ ఇచ్చారు. సేమ్ సీన్ రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా మరోసారి నియామకమయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి రేపటితో ముగుస్తుండటంతో కొత్త డీజీపీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న గుప్తా డీజీపీగా ఈ ఏడాది ఆగస్టు వరకు పనిచేస్తారు. రేపు పదవీకాలం పూర్తయి తిరుమలరావు సర్వీసును ఏడాది పాటు పెంచి ఆర్టీసీ ఎండీగా నియమించింది ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ లో పొందుపరచాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. భక్తులకు మెరుగైన వసతులు అందేలా ప్లాన్ లో ఉండాలని సూచించారు. తాడిగడప ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమీక్షకు దుర్గగుడి ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, టెక్నికల్ టీం హాజరైంది. ఎన్నికల సంఘం నోటీసులకు సమాధానమిచ్చారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. యమునా జిల్లాలను హర్యానా విషతుల్యం చేస్తోందన్న తన వాదనలపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయాలని కోరారు. ఢిల్లీ ప్రజలను రక్షించడమే తన కర్తవ్యమన్నారు. ఇదే అంశంలో కేజ్రీవాల్ కు హర్యానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న విచారణకు రావాలని ఆదేశించింది. నీట్ పీజీ సీట్ల రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పునిచ్చింది. మెడికల్ పీజీ అడ్మిషన్స్ లో రాష్ట్రాల కోట చెల్లదని తేల్చింది. ఇకపై మెడికల్ పీజీ సీట్లు ఓపెన్ కేటగిరీ కిందకు వస్తాయని చెప్పింది. గతంలో ప్రకటించిన 50% స్థానిక కోటపై ఇకపై చెల్లదని తేల్చేసింది. 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా చర్చించి ఈ తీర్పును వెల్లడించింది. వనపర్తి జిల్లాలో ధాన్యం పేరుతో కోట్లు దండుకున్న డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతిపై విచారణకు డిమాండ్ చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాశీ విశ్వనాథ్ వనపర్తి డీఎస్ఓగా బాధ్యతలు చేపట్టినటి నుంచి అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపించారు. జిల్లాలో 40 మిల్లులకు అర్హత ఉన్నా తప్పుడు సమాచారంతో పక్క జిల్లాలకు ధాన్యం కేటాయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులు హైదరాబాద్ ఓయూలో బైక్ ర్యాలీ చేశారు. బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ అమలుకు డిమాండ్ చేస్తూ ఓయూ ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ చేశారు. 2 ఏళ్లుగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డిమాండ్లు అమలు చేయకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు.
బంజారా భాషను అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేసింది గిరిజన విద్యార్థి సంఘం. దేశంలో 18 కోట్ల బంజారాలు మాట్లాడే భాషను అధికారిక భాషగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించింది. గోర్బోలీరా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని అధికారికంగా జరపాలని డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 12న నిర్వహించే చెలో ఢిల్లీ పోస్టును ఆవిష్కరించారు సంఘం నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా సాగింది. డంపింగ్ యార్డ్ కోసం 11 ఏళ్ల క్రితం వేముల దివిలో కొనుగోలు చేసిన స్థలంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ స్థలాన్ని గత ప్రభుత్వం మున్సిపాలిటీకి తెలియకుండా ఇళ్ల పట్టాలుగా మార్చి ఇవ్వడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికార పక్ష కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు సామంచి శ్రీనివాస్. ఈ సందర్భంగా తిరుపతిలో భారీ ర్యాలీ చేశారు నేతలు, కార్యకర్తలు. ఈ ర్యాలీకి మంత్రి సత్యకుమార్ హాజరై మాట్లాడారు. జిల్లాను నిలువునా దోచుకున్నారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. పెద్దిరెడ్డి అవినీతికి శిక్ష తప్పదని హెచ్చరించారు. విశాఖలో పర్యటించారు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా. ఆధునిక భారత నిర్మాణంలో సిపిఐ పాత్ర, భవిష్యత్ సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదన్నారు. రోజురోజుకు జీడీపీ తగ్గుతూ ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు. కార్పొరేట్స్ కు పన్నులు తగ్గిస్తూ సామాన్యులపై పన్నుల భారం పెంచుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటంలో సిపిఐ ముందుంటుందన్నారు రాజా. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ జాహ్నవి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికింది. పట్టాదారు పాస్ పుస్తకం కోసం నక్కలంపేటకు చెందిన ఒక రైతు నుంచి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలోనూ జాహ్నవిపై గతంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం వ్యవహారంలో తహసీల్దార్తో పాటు ఓ బీఆర్ఓను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పద్మానగర్లో వ్యాన్ మంటల్లో తగలబడింది. వ్యాన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే మంటల్లో పూర్తిగా తగలబడింది వ్యాన్. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని వేర్వేరు కాలనీల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివేకానంద నగర్ కాలనీలో కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. శంషీగూడలో జరిగిన మరో ఘటనలో నేపాల్ నుంచి వచ్చిన నబీన్ అనే యువకుడు ఉరివేసుకున్నాడు. హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేటలోని ఓ శ్మశానాన్ని దెయ్యాల పేరుతో తగలబెట్టిన వ్యక్తి గుట్టురట్టయింది. 100 ఏళ్లుగా ఉన్న శ్మశాన వాటిక దగ్గర ఉండే ఓ వ్యక్తి తన కట్టెల దుకాణం కోసం సమాధులను తగలబెట్టాడు. దుకాణానికి మంట పెట్టి ప్రమాదంగా నమ్మించాడు. అంతేకాదు ప్రభుత్వం నుండి నష్టపరిహారం కూడా తీసుకున్నాడు. శ్మశానంలో ఓ పక్క మంటలు, మరో పక్క తవ్వకాలపై కొందరు ఎంపీ అసద్కు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 10 నుండి 16 వరకు క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది బీఆర్ఎస్వి. ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీఆర్ఎస్వి నేత బాలు ఉస్మానియా ఆసుపత్రిలో ఆవిష్కరించారు. విద్యార్థులు వందలాదిగా తరలి వచ్చి టోర్నీని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. సత్యసాయి జిల్లా ఆసుపత్రిలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఫిజియోథెరపిస్ట్. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఫిజియోథెరపీ కోసం వచ్చింది ఒక మహిళ. వైద్యం పేరుతో ఆమెను వెనుక గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడ్డ మహిళ కేకలు వేస్తూ ఫిజియోథెరపిస్ట్ బారి నుంచి బయటపడింది. ఆసుపత్రి డాక్టర్కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఆదివాసీల నాగోబా జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ జాతరలో ప్రతిరోజు గిరిజన సంప్రదాయం ప్రకారం ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2వ రోజు ప్రత్యేక పూజలు, దర్శనాలు కొనసాగాయి. తమిళనాడులోని రామేశ్వరంలో రాంబన్ రైల్వే వంతెన పూర్తయింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఈ వంతెనతో మండపం నుండి రామేశ్వరానికి రవాణా మార్గం సులభతరం కానుంది. అనేక మంది సభ్యుల వ్యతిరేకత, అసమ్మతి మధ్య వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముసాయిదా నివేదిక సిద్ధం చేసింది. పేదలు, అణగారిన వర్గాలు, మహిళలు, అనాథలకు లబ్ధి చేకూర్చే సెక్షన్ను ఇందులో చేర్చామని కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. ఈ నివేదికను జేపీసీ రేపు స్పీకర్కు అందజేయనుంది. దాదాపు 16,300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల నుండి దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దీనికి అందుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
దేశంలో ఏదో ఒక చోట ప్రతి నెల ఎన్నికలు జరిగితే బాగుండనే స్వార్థం కొందరు రాజకీయ నేతల్లో ఉందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ పై చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై తాము 18,526 పేజీల నివేదిక సమర్పించామని కోవింద్ వెల్లడించారు. స్వతంత్ర భారత్లో ఇంత భారీ నివేదిక ఇంతవరకు లేదని తెలిపారు. అబద్ధాలు లూటీలకు ఢిల్లీ ముగింపు పలకబోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఫిబ్రవరి 8న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ప్రకటించారు. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు పూర్తయిన ఢిల్లీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు ఉందన్నారు మోదీ. ఢిల్లీలో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీకి ఆపద తొలగుతుందని మోదీ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతమైంది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగితే కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఈ ఇద్దరు ప్రచారం చేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో 3 నియోజకవర్గాల వృత్తి నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. ప్రధాని మోదీని ఢిల్లీ ప్రజలు అమితంగా విశ్వసిస్తున్నారని గోయల్ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2 స్థానాల్లో మజ్లిస్ పోటీ చేస్తోంది. ఓఖ్లా, ముస్తఫాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. షాహీన్బాగ్ ప్రాంతంలో పాదయాత్ర చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్ ముస్తఫాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు పెరోల్ ఇవ్వడంతో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఓఖ్లా నుంచి షఫీ ఉర్ రెహమాన్ పోటీ చేస్తున్నారు. యమునా జిల్లాలో అధిక అమోనియం కలిపి హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి పంపిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామంలో ఆయన యమునా నదిలోకి దిగి ఆ నీటిని స్వయంగా తాగారు. నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ, హర్యానా ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని నాయబ్ సింగ్ డిమాండ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు జరిగాయి. నిన్న అంజనమ్మ పుట్టినరోజు సందర్భంగా మెగా ఇంట సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకున్నారు. కొడుకులు, మనవళ్లు, కోడళ్లతో కలిసి అంజనమ్మ కేక్ కట్ చేశారు. ఈ వేడుకంతా వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు చిరంజీవి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నటుడు. ఉన్నాను లేను అని చెప్పకుండా చర్చలు నడుస్తున్నాయి. ఇంకా చాలా టైం ఉంది, సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తానంటూ సస్పెన్స్ లో పెట్టారు. తమిళ ఇండస్ట్రీలో ఒక విచిత్రం జరిగింది. ఒకే రోజు 2 సినిమాలు ఒకే టైటిల్ తో వచ్చాయి. శివకార్తికేయన్ 25వ సినిమాకు పరాశక్తి టైటిల్ పెట్టారు. అలాగే విజయ్ ఆంటోనీ సినిమాకు కూడా పరాశక్తి అనే టైటిలే పెట్టారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే విజయ్ ఆంటోనీకి కూడా ఇది 25వ సినిమానే.